సొరకాయ కూర అనగానే వంకలు చెప్పి మరి మా ఇంట్లో అన్నం తినడం మానేస్తారండి. వీళ్ళ పని ఇలా ఉందా అని చెప్పి సొరకాయని గోధుమ పిండిలో కలిపేసి చపాతీ చూసానండి. టేస్ట్కి టేస్ట్ వాళ్ళు తినేస్తారండి మంచిగా. అందుకే నేను ఇదే పని చేస్తానండి. ఏ కూరగాయ తిన్నంటే ఆ కూరగాయని నేను ఇలా చపాతీ పిండిలో దోశ పిండిలో కలిపేసి పెట్టేస్తానండి. ఇంకా డైట్ చేసే వాళ్ళకైతే బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే సొరకాయ 0 క్యాలరీస్ ఫుడ్ కదా. ఇంకా అందుకే నేను ఇక చపాతీని చేసేసి ఇంకా మా పిల్లలకు పెట్టేశానండి. చపాతీ అయితే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. నాదైతే ఇది కొత్త ఛానల్ అండి. ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ప్లీజ్ వీడియోలు అస్సలు వెళ్ళట్లేదండి. ప్లీజ్ అండి మీరు లైక్ చేస్తేనే కదండి నా ఛానల్ ముందుకెళ్ళేది. ఇంకా చూడండి మా బాబుకు పెట్టాను. సొరకాయ తిననోడు చూడండి తిని ఎలా ఉంది, సూపర్ ఉందని చెప్తున్నాడు. మా వారు కూడా తిని బాగుందని చెప్పాడు. ఆయన నుంచి అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము.